వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. చాలామంది నేను ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రావర్ట్ అని అంటూ ఉంటారు. అసలు ఈ ఇంట్రావర్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రావర్ట్ అంటే ఏంటి? వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అనే విషయంలోకి మనం ఈరోజు తెలుసుకుందాము. అలాంటి వాళ్ళ మైండ్ ఎలా ఉంటది? అలాంటి వాళ్ళు మనకు కనుక జీవితంలో ఎదురుపడితే ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం లేదండి. ఇంట్రోవర్ట్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఏ విషయానైనా వాళ్ళ మనసులో ఉన్నదాన్ని చెప్పటానికి ధైర్యంగా ఉండరనమాట. ఒకింత సందేహంతో ఉంటారు. ఒకింత ఆలోచిస్తూ ఉంటారు. అది ఏంటంటే అందులో కూడా కొన్ని రకాలుంటాయి. అంటే కొంతమందేమో చెబితే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఒకవేళ మనం చెప్పేదానికి వాళ్ళు హర్ట్ అయ్యారనుకో, మన వల్ల ఒకళ్ళు బాధపడతారు కదా అనే టైపు ఆలోచించేవాళ్ళు ఒకళ్ళైతే, ఇంకొకళ్ళు ఎలా ఉంటారు అనంటే భయపడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఎదుటి వాళ్ళు బాధపడతారా? మనం చెప్పేదానికి సంతోషపడతారా? అవన్నీ కూడా వాళ్ళకి తెలీదు. ఆలోచించరంత. వాళ్ళు జస్ట్ చెప్పటానికి కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఏమోలే, ఎందుకులే, ఏం చెప్తే ఏమొస్తదో అన్న టైప్‌లో ప్రతిదానికి భయం పడుతూ ఉంటారనమాట అలా. ఇందులో ఇలా ఉంటారు. అంటే ఏదైనా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అనేది, వాళ్ళ భావం అనేది బయటకు తెలియకుండా లోపల లోపలనే దాచుకునే టైప్ అనమాట ఇంట్రోవర్ట్. అదే ఎక్స్‌ట్రోవర్ట్ అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాళ్ళ మైండ్, వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ మనసు ఏదైనా వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మొహమాటం లేకుండా 100 మందున్నా, 1000 మందున్నా, 10 మందున్నా, ఒక్కళ్ళున్నా కానీ నిర్మొహమాటంగా మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళకి ఏమీ ఉండదనమాట. భయం గాని అట్లాంటిదేముండదు. అలాంటి వాళ్ళు కరెక్టా? ఇలాంటి వాళ్ళు కరెక్టా? అనేది అది పెద్ద టాపిక్ అవుతది మరలా. ఇద్దరు కూడా సందర్భానుసారంగా కరెక్టే. మనం తెలుసుకోవాల్సింది ఒకటేనండి. ఏంటంటే, ఎదుటి వారితో ఏదైనా మాట్లాడాలి, వ్యక్తపరచాలి అన్నప్పుడు ధైర్యంగా వ్యక్తపరిచేటటువంటి ధైర్యం ఉండాలి. ఎదుట వాళ్ళ గురించి ఆళ్ళు చెప్పకుండానే వాళ్ళ మనసులో ఉన్నది కూడా గ్రహించగలిగేటటువంటి సామర్థ్యత కూడా మనకుండాలి. కాకపోతే ఈ 2 కూడా సందర్భానుసారంగా ఏ విధంగా మనము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలనే జ్ఞానము మనకుండాలనమాట. సో, అలాంటప్పుడు ఇంట్రోవర్ట్‌గా ఉన్నా, ఎక్స్‌ట్రావర్ట్‌గా ఉన్నా, ఎలా ఉన్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లము రాదనమాట. మీరనొచ్చు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నది ఎలా గ్రహించగలుగుతాము అనంటే అర్థమవుతదండి. మనుషుల్ని మనము ఎప్పుడైతే ఆహ్, గబగబా మాట్లాడకుండా కొంచెం వాళ్ళని పరిశీలించడం మొదలు పెడతామో, అప్పుడు వాళ్ళు చేసేటటువంటి పనులు, వాళ్ళు మాట్లాడేటటువంటి అవి గమనిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకే తెలియకుండా మనకు ఆ జ్ఞానం వచ్చేస్తూ ఉంటదనమాట. అది ఎవరు నేర్పించరు. ఒకళ్ళని చూసి నేర్చుకోవడానికి కూడా రాదనమాట. మనకే మన జ్ఞానంలో నుంచి వస్తదనమాట అది. ఇప్పుడు ఎదుట వాళ్ళు ఈ మాటకి హర్ట్ అవుతున్నారు అని వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ వల్లనో, లేదంటే వాళ్ళ మాట తీరు వల్లనో, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు, సొంత వాళ్ళకి చెప్పినప్పుడు అలా తెలియటం వల్లనో, ఓకే. మనం ఇలాంటి మాటలన్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. సో, అలాంటప్పుడు అలాంటి టాపిక్స్ వాళ్ళ దగ్గర ఎత్తకుండా ఉండడం బెటర్. అలా తెలుసుకోవడం. ఇంట్రోవర్ట్ వీళ్ళు ఏమీ చెప్పట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు మాటలతో చెప్తారు. "నువ్వేం చెప్పవేంటి? నువ్వేం మాట్లాడవేంటి? ఎప్పుడు ఇలాగే ఉంటావేంటి?" అలా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ భావాన్ని. అలాంటప్పుడు గూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఎదుటి వాళ్ళని మనం కొంచెం కాతే కొంచెమైనా తెలుసుకోగలుగుతాం అనమాట. సో, మనకొచ్చే ప్రాబ్లమ్స్‌ని ఇలాగ మనము కనిపెట్టొచ్చనమాట. సో, ఇంట్రోవర్ట్‌గా, ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఇలా 2 విధాలుగా ఉన్న వాళ్ళతో మనం ఈ విధంగా డీల్ చేయొచ్చనమాట. సో, నేను చెప్పిన పాయింట్ క్లారిటీగానే ఉంది. అర్థమైంది అందరికీ అని అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్‌తో వె మీ ముందుకు నేను రావాలంటే మీరు నా వీడియోస్‌కి ఒక లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.